హల్లెలూయా. అందరికీ చూడడం సార్ సంతోషంగా ఉన్నారా? ప్రభు మనం దీవించిన గాక. మంచిదండి. 27వ దినము లైట్ సర్వీస్లో మనము ఉన్నాం. ఎంతో ఆనందంగా ఆత్మలో ఆనందిస్తూ నేనైతే నా మాటకు దేవుల్లో ఆనందిస్తున్నాను. ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ నా ప్రభు నాకు తోడుగా ఉండి ఈ 27 రోజులు నా ప్రభు నన్ను ధైర్యపరుస్తూ నన్ను నడిపిస్తున్నాను. దాన్ని బట్టి ప్రభుకి ఎంతో కృతజ్ఞతలై జీవిస్తున్నాను. అదే రీతిగా వాక్యంని వింటున్న మీరు కూడా వాక్యంలో బలపడుతున్నారని, దేవునికి సమీపంగా జీవిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఒకవేళ లేకపోతే కనుక ఇప్పటి నుంచి ప్రారంభించండి. ఎందుకంటే ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. మనం ఆయన రాకడ కొరకు సిద్ధపడే వారంగా ఉన్నాము. సంఘంగా పిలువబడుతున్నాము. దేవుని శరీరంగా జీవించే వారమై ఉన్నాము. కనుక 2000 సంవత్సరాల క్రితము దేవాతి దేవుడు మీ కొరకు నా కొరకు ఆ ఉన్నత సింహాసనాన్ని వదిలేసి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన కలవలసినని కోరుకున్నాడు. ఎందుకంటే కేవలం నిన్ను నన్ను రక్షించడానికి మాత్రమే, మనం రక్షించడానికి ఉన్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి మన కోసము ఈ భూమిపైకి దిగి వచ్చిన దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించడు. ఆయన ప్రాణము ఏదైతే అర్పింపబడ్డదో దాని వలన మనకు రక్షణ అనేది అనుగ్రహింపబడ్డది. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. కాబట్టి ఆ రక్తంలో కడగబడిన నువ్వు నేను ఈరోజు దేవుడు ఉన్నత సింహాసనాన్ని విడిచి రావాల్సిన అవసరం ఏంటి? మనం ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు? చెప్పాలి. ఆయన కుమార్తెలుగా ఇంకా చెప్పాలి. యాలక సమూహము, వెరీ గుడ్. ఇంకా చెప్పాలమ్మా. దేవుడి వాక్యమే కదా. దేవుడు నిన్ను ఏమనిపించుకునేవాడ? పేరు పెట్టి పిలుచుకున్నాడా అని మనకందరికీ తెలుసు. ఇంకొక పిలుపు, రెండో పిలుపు ఏంటి? పరిశుద్ధులుగా ఉండాలని అదొక పిలుపు. దాని తర్వాత ఒక క్రైస్తవుడు గుర్తించాలా దేవుడు ఏ పిలుపుతో పిలిచాడు అని. దేవుడు అంటే మనని ఫిలిప్పీల పత్రికలో పౌలాడుతూ ఉంటాడు, మిమ్మల్ని ఉన్నతమైన పిలుపుతో నేను పిలిచాను అంటున్నాను. అంటే మనం ఏ పిలుపుతో పిలవబడ్డాము అంటే ఇంగ్లీష్లో ఏమొస్తుంది? హై కాలింగ్. మనని పరలోక నివాసులుగా మనం జీవించాలని ఉన్నతమైన పిలుపుతోనే ఆయన పిలిచాడు కనుక ఈరోజు నువ్వు నేను నిజంగా ఆ పిలుపులో ఉన్నామా? ఈ సాయంత్రకాల సమయంలో దేవుడు పొద్దున వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఒకటే మాట్లాడాడు. ఏంటి అంటే, ప్రభా మరి ఈరోజు ఏ వాక్యం అందించాలా? మరి నీ సిల్వలో మా కొరకు ప్రాణం పెట్టావే, మరి నీ కొరకు మేము ఎట్టి రీతిగా జీవించాలి ప్రభు అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. సంఘానికి చెప్పు, నీతో కూడా నేను మాట్లాడుతున్నాను. నేను ఉట్టిగా నేను పిలుచుకోలేదు, కానీ ఉన్నతమైన పిలుపుతో నేను పిలిచి ఉన్నాను. అందుకని నా ఉన్నత స్థానాన్ని విడిచిపెట్టి నీ కొరకు రావాల్సి వచ్చింది. కాబట్టి ఉన్నతమైన సింహాసనాన్ని ఆయన వదిలిపెట్టి వచ్చాడు అంటే దాని వెనకాల ఒక ప్లాన్, ఒక పర్పస్ అనేది దేవుడికి ఉన్నది. ఏంటి ఆ ప్లాన్, ఏంటి ఆ పర్పస్ చెప్పాలి. ఆయన ఏదైతే సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చాడో అదే సింహాసనం దగ్గరికి నేను చేరుకోవడానికి ఆయన వచ్చింది. అందుకని ఇక్కడ భక్తుడు అంటూ ఉంటాడు, ఉన్నత పిలుపుతో నన్ను పిలిచి ఉన్నాడు దేవుడు. కనుక ఉన్నత పిలుపులో పిలువబడిన మనము నిజంగా ఉన్నత పిలుపులో ఉన్నామా? లేకపోతే క్రైస్తవులుగా ఉండిపోతున్నామా? లోకంలో సమాజంలో చలమని అయిపోతే సరిపోదండి. దేవుని దృష్టిలో చలమని అవ్వాలి. దేవుడికి అంగీకారం ఉండాలి. దేవుడు చూసి నాకు మాట నా పిలుపు పిలువబడ్డాడు, ఉన్నతమైన పిలుపులో ఉన్నాడు, జీవిస్తున్నాడు అన్న సంతోషం మనము కలిగి జీవించాలి అని దేవుడు తెలియజేస్తాడు. కనుక ఈరోజు నువ్వు నేను కానీ నిజంగా గుర్తిస్తే కనుక ఆ ఉన్నతమైన పిలుపులో దేవుడు మీ జీవితాన్ని స్థిరపరచును గాక. దేవుడు మన జీవితాన్ని ఆ ఉన్నతమైన పిలుపులో స్థిరపడాలని ఆయన ఆశ వ్యక్తపరుస్తుంది. ఈరోజు నువ్వు నేను పిలువబడ్డాం, కానీ ఇక్కడ ఇంకొక పిలుపు గురించి మాట్లాడుతాడు. ఇది కొద్దిగా ఒక స్టెప్ లోతైనది అనమాట. అనుభవం దేవుడితో గడిపేటప్పుడు అసలు నీ కాలింగ్ ఏంటి, అసలు దేవుడు ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏదైనా ఏర్పరచుకుంటే వారితో ఆయనకు ఏదో ఒక పని లేక తప్పదు, ఉంటుంది, ఏదో ఒక పని ఉంది. కాబట్టి పిలువబడ్డ నువ్వు ఏంటి నా పిలుపు అని తెలుసుకోవాలి. ఇక్కడ బైబిల్లో చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఉన్నతమైన పిలుపుతో పిలిచినమాట. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ప్రభా మరి నా కొరకు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టిన వచ్చావు, నీ ప్రాణాన్ని అర్పించావు, నా పాప క్షమాపణ కొరకు నీ అమూల్యమైన రక్తాన్ని చిందించి ఉన్నావు, కార్చి ఉన్నావు.
కనుక ఇప్పుడు నేను కడగబడితే కనుక నేను నీ పిలుపుని ఎట్లా గుర్తించాలా, నేను నీ పిలుపులో ఎట్లా నేను ముందుకి కొనసాగాల, నువ్వు నాకు నేర్పించు ప్రభు అని మనము ప్రార్థనలో నోరారా దేవుడిని అడిగితే దేవుడు తప్పకుండా ఆయన పిలుపు ఏంటి, ఆయన పర్పస్ ఏంటి, అసలు ఎందుకు నేను ఏర్పరచుకున్నాడు అది మొత్తము నీకు బయలుపరుస్తుంది. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదండి, పుట్టి సేవకులకు ఒక్కరికేవే బయలుపరచడు, ఎవరు అడిగినా వాళ్ళకి ఆయన బయలుపరుస్తుంది. కాబట్టి నీకు అంటే ఒక ప్రత్యేకత ఉన్నది దేవుల్లో, ఆ ప్రత్యేకతలో నీకు ఒక విలువైన పిలుపు ఒకటి ఉన్నది. అదేంటో దేవుడిని అడిగి మనము అనుదిన ప్రార్థనలో తెలుసుకోవాలి. ఆ పిలుపులో ఉన్నతమైన పిలుపులో మనం పిచ్చి ఉన్నాడు అంటే ఆ పిలుపులో మనం ఉండాలి అంటే ఎట్లా? ఈరోజు వాక్యం చెప్పాను, వాక్యం వినిస్తే పిలుపులో ఉండిపోతామా? ఉండాలండి. ప్రతిదినమో దేవుడిని అడగాల, ప్రభా నువ్వు పిలుచుకున్న పిలుపులను నన్ను నడిపించు ప్రభా, నేను నడుచుకోవడానికి ఇష్టపడుతున్నా, నీ కొరకు నేను నడుస్తాను, నీ కొరకు నేను జీవిస్తాను అని మనం ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో దేవుడు తప్పకుండా మనకి బయలుపరుస్తాడు. ఆయన ఎందుకు పిలుచుకున్నాడు మనకి నేర్పిస్తాడు. అట్టి రీతిగానే మన జీవితాన్ని సరి చేస్తాడు. అట్టి రీతిగానే ఆయన కూర్చున్న సింహాసనాన్ని కూడా మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఈ సంఘము అనగా మనము సిద్ధపడాలండి. ఆ పిలుపుకి ఏమవ్వాలా? లోబడాలా, పిలుపుకి లోబడాలా. చాలా మంది పిలిస్తే ఏమంటారు, ఏ బాబు ఇక్కడ అంటే రేపు నేను ఎందుకు రావాలంట. మనకు కూడా అట్లనే దేవుడితో ఉంటుంది అన్నమాట. దేవుడు అక్కడ నేను ఉన్నతమైన పిలుపుతో నేను పిలిచాలా బాబు అంటే ఎందుకు రావాలి, పన్నుంది పని చేసుకుని తర్వాత ఆలోచిస్తాను. ఎందుకంటే ఆ పిలుపు కన్నా ఈ లోకంలో పిలుపులు ఎక్కువ శ్రద్ధ వహిస్తుంటాం. ఈ లోకంలో మనం చాలా మంది పిలుస్తుంటాం కదా, పిలుస్తున్నప్పుడు దేవుడిని మర్చిపోతాము, దేవుడిని విడిచిపెడతాం, దేవుడిని అనాథగా చేసేస్తాం. అందుకని దేవుడు అన్నాడు మిమ్మల్ని నేను అనాథంగా వద్దని అన్నాడు. కానీ మనమే ఆయన అనాథగా చేసేస్తున్నాం. ఎందుకంటే పిలుపుకి లోపడతలేదు, పిలుపు ఏంటో ఇంకా గుర్తించలేదు, పిలుపు ఏంటో ఇంకా గ్రహించలేదు. అందుకని ఈరోజు ఆ పిలుపులో మనం నిలుచుకుంటారంటే కనుక దేవుడు మాట్లాడుకుంటూ వస్తున్నాడు. మొదటి మనం చూసుకున్నామండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వాక్యాలు. సహోదరులారా నేను ఇదివరకు పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. మనం పరిగెడుతున్నామా? ఉన్నతమైన పిలుపుతో పిలిచినప్పుడు దైవజనుడు పౌలు గారు పరిగెడుతున్నారంట. ఆయన గురి యొద్దకే, ఆయన వైపు చూస్తూనే పరిగెడుతున్నాడు. ఈరోజు ఎందుకు ఆ భక్తుడిని మనకు ఒక మాదిరిగా పెట్టాడు అంటే వీ ఆల్సో హ్యావ్ టు రన్ టువర్డ్స్ ద గోల్. దేవుడు ఏదైతే పిలుచుకున్నాడో ఆ పిలుపు ఏదైతే ఉందో ఆయనకి గురి యొద్దకే పరిగెట్టడం ఒక క్రైస్తవుడు నేర్చుకోవాలి. ఒక క్రైస్తవుడు పిలువబడితే ఆ గురి యొద్దకు చేరలేడు. మరి ఎప్పుడు చేరగలుగుతాడు? అక్కడ ఏమని చెప్పుకుంటూ వచ్చాడు, ఐ డు నాట్ కన్సిడర్ మై సెల్ఫ్ దట్ ఐ టేక్ హోల్డ్ ఆఫ్ ఇట్. అంటే నేను రక్షణ పొందుకున్నానని నేను నమ్ముతలేదు, నేను పరిగెడుతున్నాను. ఎందుకంటే ఇంకా పొందుకోలేదు. ఆయన రక్షణ పొందుకున్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని కొరకు ఆయన ప్రయాసపడ్డాడు, సువార్త నిమిత్తము ఎన్నో కష్టాలు పడ్డాడు. కానీ అక్కడ ఏం తెలియజేస్తుందంటే నేను రక్షింపబడ్డాను కరెక్టే, కానీ నేను రక్షణ ఇంకా పొందుకోలేదు. నేను పొందుకున్నాను అనుకుంటూ కూడా లేదు. నేను ఎక్కడికి పరిగెడుతున్నానంట? గురి యొద్దకే పరిగెడుతున్నాను. మనం కూడా రక్షణ పొందుకున్నాం అనుకుంటున్నాం, కానీ నీకు గురి యొద్ద గమ్యం అంటూ లేకపోతే నాశనానికి గురైపోతాం. ఆ నాశనం నుంచి తప్పించడానికి ఈ భక్తుడి యొక్క జీవితాన్ని మన ముందు దేవుడించు. గురి యొద్దకే పరిగెట్టే వారికి మనము ఉండాలంట. ఈ గురి యొద్దకు ఎవరు పరిగెడతారు? చర్చిలో ఎన్నోసార్లు చెప్పానండి వాక్యం, కొత్తగింటున్నారు. గురి యొద్దకు ఎవరు పరిగెడతారు? ఇప్పుడు చదివాము కదండి వాక్యము, వెనకున్నా వచ్చి ముందున్న ఏంటంటే మీరు ఇంత స్లోగా ఉంటే ఇంత డల్గా ఉంటే ఎట్లా? ఇంకా మిమ్మల్ని పరిగెట్టి నా వెనకాల తాడు కట్టుకుని నడవకి నేను పరిగెడితే మేము లాక్కోవాలి. ఇక్కడ ఇప్పుడే చదివారు కదా, ఎవరు పరిగెడతారు అంటే వెనక ఉన్న మర్చిన వారు మాత్రమే పరిగెట్టగలుగుతారంట. కాబట్టి ఇప్పుడు నాకు అర్థమైంది, మీరు ఎప్పుడున్నావు ఇంకా మర్చిపోలేదండి. మర్చిపోండి యేసునామంలో ఈరోజు ఒక క్రైస్తవుడు ముందుకి పరిగెట్టాలంట వాడు వెనుక ఉన్నవి మర్చిపోవాలండి. ఎట్లా మర్చిపోదు? నన్ను ప్రశాంత్ ఏమో అన్నాడు, ఎట్లా మర్చిపోతాను? మర్చిపోను. ఎందుకు? కక్ష పెట్టుకుంటా, సమయం రాదా, లేకపోతే నేను వాడిని తిట్టనా, మనంతేంటో నేను తెలుస్తా. అంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? అక్కడ నేను మర్చిపోలేదు. నువ్వు మర్చిపోకపోతే ఏం చేస్తున్నావు తెలుసా? కక్షను పెంచుకుంటున్నావు. అది దేవుడికి అసహ్యమైనది నీ లోపల.
అది నీకు తెలిసో తెలియకనో నువ్వు అది పెంచుకుంటున్నావు, అది నీ లోపల జీవిస్తుంది. ఆ కక్ష మామూలుగా ఉండదు. నువ్వు తింటున్న ఆహారానికి అది కూడా బలం పొందుకుంటుంటుంది అనమాట. సో ఇంకా కక్ష పూర్వకంగా తయారైతూ ఉంటాడు మనిషి. ఎప్పుడు దొరుకుతాడో, ఎప్పుడు వీటికి స్పాట్ వెళ్దామా అని అనుకుంటూ ఉంటాం. సో ఇట్లాంటి వాళ్ళు అంటే గురి యొక్క పరిగెట్టలేరంట. ఎందుకంటే వెనుక ఉన్నవి వాళ్ళు మర్చిపోలేదంట. ఇప్పుడు ప్రశాంత్ నాకు ఏమన్నా వచ్చిందనుకో, ప్రశాంత్ మీద నేను కక్ష పెట్టుకోకుండా అదే మీరు దేవా మా ఇద్దరు మంచిగా ఏదైతే వచ్చిందో నాకైతే తెలియదు అని తర్వాత తప్పు నాలో ఉంటే నన్ను క్షమించు. ఒకవేళ అబ్బాయి ఉంటే కనుక తర్వాత అబ్బాయికి బ్రెయిన్కు హృదయం తెచ్చి ఇద్దరు ఎదురు బదులు తలుచుకుంటే సహోదరులు ప్రేమ కలిగి మేము జీవించాలా, ఇద్దరము ముందుకు పరిగెట్టే వారుగానే ఉండాలా ప్రభు అని ప్రార్థన నేను చేసుకుంటాను. మరి మీ సంగతి నాకు తెలియదు కానీ మీరు కూడా అర్థం చేసుకోవాలని తెలియజేస్తాను. కాబట్టి వెనుక ఉన్న మర్చినప్పుడే మనము ముందుకి పరిగెట్టగలం. ఇప్పుడు వెనుక చూసామనుకో, అందుకని అంటారు కదా, ఒక పాట ఉంది, చెప్తాను, పాట గుర్తు రాగానే చెప్తాను నేను. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. The cross before me, the world behind me. సో ఒక క్రైస్తుడు అది పాటిస్తేనే గురి వద్దకి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఎప్పుడు మనం అంట గురి మనకి క్రీస్తు అయి ఉన్నాడు, అది కల్వరి సిల్వ అయి ఉన్నది. ఎందుకంటే ఆ సిల్వని చూస్తే ఒక క్రైస్తవుడు శక్తిని పొందుకోగలుగుతాడు, వాడు గురి వద్దకు పరిగెట్టగలుగుతాడు. నువ్వు తింటున్న ఆహారము, నువ్వు తాగుతున్న బూస్టులు తాగి పరిగెడతా అంటే కుదరదు. అక్కడ చూడాల్సిందే, అక్కడి నుంచి శక్తి పొందుకోవాల్సిందే. ఆ శక్తి పొందుకోకుండా నువ్వు పరిగెడతానంటే అలసిపోతావు, ఇక్కడ పడిపోతావు, నీటికి వెళ్ళిపోతావు, పరుగు పందంలో ఆగిపోతావు. అందుకనే ఒక క్రైస్తవుడు అంట ప్రతినిత్యము ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే ఏంటంటే వెనక ఉన్న మర్చిపోదాం, ముందున్న వాటికి వేగిరపడి గురి యొక్కకే మేము పరిగెడుతున్నాం. కేవలం క్రీస్తు వైపు, సిలువ వైపు చూస్తూ. ఎందుకంటే క్రీస్తు ఆ సిలువ మీద అర్పించబడ్డాడు కనుక ఆయన మరణము మనకి జీవాన్ని ఇచ్చింది. ఆ మరణం నుంచి మనకి శక్తినిస్తున్నాడు. ఆ శక్తిని నువ్వు పొందుకుంటేనే, ఆయనని చూస్తూ ఉండే వారు మాత్రమే ఆ శక్తిని పొందుకుంటారు. క్రైస్తవులందరూ పొందుకోవాలని ఇక్కడ రాసలేదు బైబిల్. ఎక్కడ ఉంటే నాకు రెఫరెన్స్లు పెట్టండి, నేను కూడా నేర్చుకుంటాను. ఆ క్రీస్తులో ఆ సిల్వలో ఉన్న శక్తిని మనము పొందుకో. ఆ శక్తిని పొందుకున్నప్పుడు మనము గురి వద్దకు పరిగెట్టే వారుగా మనం ఉంటామని దేవుడు తెలియజేస్తాం. ఎందుకు అక్కడికి పరిగెడుతున్నాడంట? ఏమిస్తాడంట? అక్కడ నీతి కిరీటం ఇస్తాడు. అక్కడ నా కొరకు ఒక బహుమానము ఉన్నది అక్కడ అని దేవుడు ఇక్కడ భక్తుడు తెలియజేస్తాడు. అది ఎందుకు దేవుడు ఇస్తానని చెప్పాడు కనుక అది విశ్వసించి నమ్మి గురి వద్దకు పరిగెడుతున్నాడు. ఈరోజు నీకు కూడా నాకు కూడా ఆయన ఇస్తా అంటున్నాడు, కానీ మనం పరిగెట్టకపోతే ఏం చేస్తాడు? దేవుడు దోషంగల వాడని చెప్తుంటా కదా, ఏ కిరీటం అయితే నీ కొరకు సిద్ధపరచాడో నువ్వు కానీ శ్రద్ధ వహించక పరిగెట్టకపోతే అదే కిరీటం ఇంకొకరికి ఇచ్చేస్తాడు. అప్పుడు నీకేముంటుంది? కిరీటం లేని వాడు ఉంటాం. కిరీటం లేకపోతే రాజ్యంలో స్థానము లేదు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాలు చాలా శ్రేష్టమైనవి. ఎప్పుడు కనుమూస్తామో మనకు తెలియదు, కానీ కనుమూస్తున్న మనము ఆ గురి యొద్దకే పరిగెత్తి వెళ్తున్నామా, చేరుకుంటామా? ఆ నిశ్చయత నీలో ఉన్నదా? కరెక్ట్ కూడా నిశ్చయత అంతే కదా. నమ్మకం మీకు ఉన్నదా? ఆ నమ్మకం ఉండాలి. క్రైస్తవుడికి ఉండాలి. ఆ క్రైస్తవుడికి నా నిశ్చయత ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే ఈ లోకాన్ని మర్చిపోయి, వెనుకున్న మర్చిపోయి, ఈ లోకంలో ఎవరితో ఏమీ తగాదాలు లేకుండా కేవలం దేవుని యొక్క ప్రేమ క్షమాపణ కలిగి ముందుకు వెళ్తాడో వాడు మాత్రమే గురి యొద్దకు పరిగెత్తగలుగుతాడు. దేవుడు అనుగ్రహించే బహుమానాన్ని పొందుకోగలరు. ఒకసారి ఊహించండి, నిజంగా నేను పరిగెడుతున్నాను, ఒకరోజు చేరుకుంటాను, నా కొరకు కల్వరిశిలలో చనిపోయిన యేసు ఎవరైతే ఆ సింహాసనం దగ్గర ఉన్నాడో ఆయన నా నెత్తి మీద కిరీటం పెడుతున్నాడో ఒకసారి ఊహించండి. బా, వీ హ్యావ్ టు ఈగర్లీ వెయిట్ ఫర్ ద టైం. అది మన రక్షణ ఆనందం. అట్టి రీతిగా మనం ఉండాలి. వాక్యం చదివిస్తే కాదు, ఒకసారి ఇమాజిన్ చేసుకోవాలా. నిజంగా మనం ఎందుకు ఇమాజిన్ చేసుకుని చెప్పాలా అది కూడా చెప్తా. ఎందుకంటే మనం పరిగెత్తలేదు. ఇమాజిన్ చేసుకో, ఊహించుకో. దేవా నేను పరిగెడుతున్నా, నువ్వు నాకు ఎటువంటి కిరీటం ఇవ్వవు. నేను ఎట్లా నేర్చుకుంటా అంటే, అందరికి ఒకలాంటి కిరీటం ఇస్తే ప్రభా నా కిరీటం అందరిలో ఇంకా కొంచెం శ్రేష్టమైనది ఉండాలి ప్రభా. ప్రభా అంటాడు, ఊకో ఎక్కువ గర్వించదు. అది కాదు, చాలా మంది ఉన్నారు నీకన్నా ఎక్కువ ప్రయాసపడినారు. నువ్వు కోరుకోవడంలో తప్పేం లేదు, కానీ నేను నీకు తప్పక ఇస్తాను. సో అంత ఆసక్తిని కనపరుస్తూ మనం పరిగెట్టేవారుగా మనం ఉండాలి అంట. సో మేక్ షూర్ దట్ యు ఆర్ ఇన్ యువర్ కాలింగ్. దేవుడు నిన్ను పిలిచాడు, దానిలో నువ్వు ఈరోజు నిల్చున్నావు. వాళ్ళు నిలిచిలేకపోతే కనుక ఈ రోజు నుంచి నా మోకరించి ప్రార్థన చేసి దేవుడిని అడుగు, ప్రభా ఆ పిలుపులో నేను కూడా ఉన్నాను, నీ వద్దకే నేను గురి వైపు నేను పరిగెడతాను ప్రభా, ఆ నీతి కిరీటం నాకు కూడా కావాలి ప్రభా అని దేవుడిని ఎప్పుడైతే అడుగుతావు, పశ్చాత్తాపడతావు, నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఆయన సన్నిధిలో ఇష్టపడతావు, ఆయన రక్తంతో నేను కడగడానికి ఇష్టపడతాడు.
అప్పుడే మనం అక్కడికి చేరగలుగుతాం. అప్పుడే అపమానాన్ని మనం పొందుకునే వాళ్ళలో మనము ఉంటామని దేవుడు తెలియజేస్తున్నాడు. లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వాక్యం చూడకుండా చెప్పలేదా? లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వాక్యం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు తట్టి వెనుక ఏమమ్మా వెనుక తట్టి చూచువాడెవడు వెనక తట్టి అంటే మనం ఎట్లా వెనక చూసేటోళ్ళ మనం చేశాడు. నువ్వు కూడా అక్కడే చదువుతావు. చదువు. వెనుక తట్టి చూచువాడెవడును వెనక నాగటి మీద చేపెట్టి వెనక చూసేవాడు ఎవడును దేవుని రాజ్యమునకు దేవుని రాజ్యంలోనికి పాత్రుడు కాదని వాడితో చెప్పాడు. మానితో చెప్పిస్తున్నాడు. అంటే ఇక్కడ ఏమర్థమైంది మనకి? అసలు నాగటి మీద చేపెట్టేవారు ఎంత పెట్టాలో అనుకుంటున్నానండి అన్నట్టు కేసెస్ అనుకుంటున్నాను, అనుకోదు. పెట్టు. ఆయన నీకు శక్తిని ఇస్తాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. మన జీవితాల్లో ఈ లోకంలో ఉంటున్న మనము ఎన్నోసార్లు నాగటి మీద చేయి పెట్టే ఉంటాం, కానీ చాలాసార్లు వెనుకకు తిరిగిపోయినాం. నేను తిరిగిపోయిన మనని ఇంకా దేవుడు ప్రేమిస్తూ ఈరోజు ఒకటి ఆశిస్తున్నాడు. ఏంటి అంటే ఇప్పటికైనా నాగటి మీద చేయి పెట్టినందుకు ఇంకెన్నటికీ వెనుక తిరగకుండా నేను అనుగ్రహించే శక్తిని, దేవుడు అనుగ్రహించే శక్తిని ఒక వ్యక్తి పొందుకుంటేనే ఆ వ్యక్తి వెనుకకి తిరగడము మానేయగలుగుతాం. ఈరోజు ఎందుకు మానలేకపోతున్నాం? దేవుని దగ్గర నుంచి శక్తిని పొందుకోలేకపోతున్నాం. శక్తి లేనివాడు, శక్తి లేకుండా ఉంటే క్రైస్తవుడు ఎందుకండి శక్తిని పొందుకోవాలి? నేను అందుకని చెప్తుంటా, ఏంటి అంటే ప్రార్థన చేసినప్పుడల్లా ఒక నూతన శక్తి బలం పొందుకోవాలి. ఏదో క్రైస్తవులము అని చెప్పేసి కుటుంబంలో ఉన్నామని చెప్పేసి మనంతా మనం ప్రార్థన చేసేసుకొని శక్తి లేదు, ఉన్న ఆరోగ్యం కూడా ప్రార్థన చేసి అలసిపోయి కన్నీళ్ళు గారి అలసిపోయి ఉన్న శక్తి కూడా పోగొట్టుకునే వారికి మనం ఉంటున్నామేమో. కానీ అటు రీతిగా కాదండి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అనుగ్రహిస్తున్న శక్తిని మనం పొందుతాం. మోకాళ్ళ ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు తన శక్తితో నింపుతాడు. మోకాళ్ళ ప్రార్థన ఎందుకు ఉండమని చెప్తున్నాం? మీరు దేవుడి దగ్గర శక్తిని పొందుకోవాలి. కొన్ని శక్తిని ఒక సేవకుడికి ఇచ్చాడు. ఆ సేవకు ఆ సంఘానికి వస్తున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే అది బాగానే ఉంటుండే. ఇంకో దిశ ఎక్కువ మంది మోకాలు వేస్తుండే, ఎందుకంటే శక్తిని మీతో కూడా పంచుకోవచ్చాను. కానీ అట్లా కాదు, వ్యక్తిగతంగా మేము శక్తిని పొందుకున్న మోకరించి మీ గురించి ప్రార్థన చేయగలుగుతాము, విజ్ఞాపన చేయగలుగుతాము. కానీ వ్యక్తిగతంగా నీకు అంటూ దేవుని యొక్క శక్తిని పొందుకునే విధానంలో నువ్వు కూడా మోకరించాలా దేవుని సన్నిధిలో. ఆ మోకరించి ప్రార్థన ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో అప్పుడు మన జీవితాలు దేవుడు తన శక్తితో నింపబడడానికి ఇష్టపడతాడు. కాబట్టి నాగటి మీద పెట్టిన వారంట ఎప్పటికీ ఎక్కడ తిరిగి చూడాలంట. ఒకవేళ చూస్తే ఏమవుతుందంట? దేవుని రాజ్యంలో స్థానం వారికి ఉండదంట. అందుకని ఈ రోజుకి మనం చూసి ఉండొచ్చు, పెట్టి కూడా ఎక్కడ తిరిగి చూసి ఉండొచ్చు. నాగటి మీద చేపెట్టి అనగా ఎప్పుడైతే నీ నోటితో యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు కుమారుడు అని నువ్వు నోటితో ఒప్పుకుంటే అప్పుడు నువ్వు రక్షింపబడుతూ. రోమా 10:9 ఉంటుంది కదా, ఇఫ్ యూ కన్ఫెస్ విత్ యువర్ మౌత్ దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ లార్డ్ దెన్ యు ఆర్ సేవ్డ్. అది సరిపోదు, రక్షణ అది కాదు. రక్షణ ఏంటి అంటే నాగటి మీద చేపెట్టి మనం మళ్ళా లోకం వైపు తిరిగాం కదా, తిరిగిన మనము ఈరోజు మళ్ళీ ఆయన వైపు వెళ్ళి పాప క్షమాపణ పొందుకొని పశ్చాత్తాపడి ప్రభా నేను ఇంకెప్పటికీ చేయకుండా ఉండే రీతిగా ఆయన ఈ శక్తితో నన్ను నింపు ఆయన ఎప్పుడైతే అడుగుతో అప్పుడే దేవుడిని నింపడం. నేను కూడా ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నానో, లేకపోతే పరిచయంలో వచ్చినాక దేవుడితో బలపడుతున్నానో నాగటి మీద చేయేసా. వేసుకొని కుదురుకుంటానా ఉన్నాను, ఇంటికి తిరిగి నా పనులు నేను చేసుకుంటాను. కానీ దేవుడు చెప్పినాక ఇప్పుడు ఒకటే అంటుంది, ఇప్పటి నుంచి అన్నా నేను చేసుకోండి, వెనుక తిరగదు ప్రభా, ప్రతిదినము నీ కృపని, ప్రతిదినము నీ శక్తిని నాకు అనుగ్రహిస్తున్నా ప్రభా. ఎందుకంటే ఈ లోకం వైపు చూస్తే మనకు ఆయన రాకడమే కానీ ఆయన రాజ్యాన్ని పోగొట్టేస్తుంది. ఇప్పుడు దేవుడు వచ్చాడు, తన ప్రాణం పెట్టాడు, రక్షణ ఎందుకు ఇచ్చాడు? ఆయన రాజ్యంలో నీకు ఒక స్థానము ఇవ్వదాన్ని. ఆ స్థానాన్ని మనం పోగొట్టుకుంటే మనంత దౌర్భాగ్యమైన మనుషులు ఇంకెవరు ఉంటారా? ఎవ్వరు. అందుకని దేవుడు వచ్చాడు, అయినా పర్వాలేదు బిడ్డ, ఈరోజు పెట్టి లోకం వైపు తిరిగేవేమో, అయినా ఇప్పటికి నా దగ్గర నుంచి నువ్వు శక్తిని అడుగు. నువ్వు అడగకపోతే నేను ఇయ్యడు. ఆకలి అయితే అమ్మన్నా అడిగితే అన్నం పెడతాదంట. అట్లనే దేవుడిని అడగాల. ఏంటంటే ప్రభా ఇంకా తిరిగి చూడకుండా ఉండడానికి నువ్వు నాకు శక్తిని ఇదో ప్రభా. ఆయన ఇస్తాడు, నువ్వు తీసుకునే విధానం కూడా నేర్చుకోవాలి కదా. ఎందుకంటే ఆయనే నేర్పిస్తాడు. ఇచ్చేవాడు ఏం చేస్తాడంట? నేర్పిస్తాడు. చిన్నపిల్లలకి ఏం చేస్తామండి? చాక్లెట్ ఇచ్చామనుకోండి, ఎవరైనా చిన్న బాబు ఉన్నాడు అనుకో, వాళ్ళ కొడుకు వచ్చాడు అనుకో, వాళ్ళ కొడుకుని పట్టుకొని చూసి నేను చిన్న చాక్లెట్ ఇస్తే వాడు ఏం నేర్పిస్తాడు? వాళ్ళ కొడుకుకి థ్యాంక్ యూ, అంకల్కి థ్యాంక్ యూ అని చెప్పమంటే అన్నకు థ్యాంక్ యూ అని చెప్పి
అట్లనే దేవుని దగ్గర కూడా పోయి పొందుకున్నప్పుడు అది తీసుకున్నాక ఎట్టి రీతిగా ఆయనకి కృతజ్ఞతలు అయిందా కూడా దేవుని దగ్గర అడిగి మనము నేర్చుకోవాలి. సో మనము దేవుని దృష్టి, అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు చిన్న పిల్లలు స్వభావం కలిగితేనే మీరు పర్వత రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. అంటే ఇట్లుంటే మనం పోం కదా, అంతేనా? ఓం వాటి చిన్న పిల్లల మనసు కలిగి ఉన్నాం. ఆ మనసు ఎట్లా వస్తుంది అంటే దేవుడి యొక్క శక్తితో నింపబడినప్పుడే చిన్న పిల్లల మనసు మనకి దేవుడు అనుగ్రహిస్తానని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ నాగటి మీద చేయి ఒకవేళ పెట్టిన ఇప్పటికీ ఎంత నాకు ఈ రోజుకి దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటి అంటే, ఇప్పటికైనా నా శక్తిని అడిగి పొందుకునే విధానం నేను నేర్పిస్తాను, నా శక్తితో నేను నింపుతాను, నేను నడిపిస్తాను. ఆ రాజ్యంలోకి నువ్వు ఎట్లా సిద్ధపడాలో నేను నీకు నేర్పిస్తాను. నువ్వు రాజ్యం ఉంది, దేవుడు ఇచ్చేస్తాడంటే అందరికి ఇచ్చేయలేదు. ఇదైతే చూపి లోబడి ఆయన సన్నిధిలో మోకరించి ఆయన నేర్పిస్తున్నప్పుడు నేర్చుకొని ఎవరైతే శ్రద్ధ వహించి జాగ్రత్త వహిస్తారో వాళ్ళు మాత్రమే ఆ రాజ్యంలోనికి ప్రవేశిస్తారని కూడా తెలియజేస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రికకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యం చదువు. కాబట్టి నిత్య క్రియలను విడిచి ఏం క్రియాలంట అంటే జీవం లేనివి అంటే ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ జీవం లేదా ఎగ్జాంపుల్ ఇంకా ఏముంది చాలా ఎగ్జాంపుల్ కదా, ఉదాహరణకి చెప్పిన ఫోన్ అని. సో అట్లా మనం ఎన్నో వాటిని కలిగి ఉన్నామంట. సో ఈరోజు దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, ఏం కోరుకుంటున్నాడంటే మన దగ్గర నుంచి నిర్జీవమైనవి విడిచిపెట్టాలంట. నిజంగా చెప్పండి, ప్రార్థనకు వెళ్తున్నప్పుడు ఫోన్ తీసుకొని వెళ్తున్నాం, ఫోన్ పక్కకు వాడేస్తాడు, పక్క రూమ్లో ఉండాలి, మన రూమ్లో ఉండకూడదు. ఎందుకంటే ఈ నెట్వర్క్ ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో అది పరిశుధాత్మని మీ రూమ్లోకి రానియం. సిగ్నల్స్ ఏవైతే రేడియేషన్స్ ఉన్నాయో అవి పరిశుధాత్మ దేవునికి రానియం. అందుకని ప్రార్థన చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా ఫోన్ పక్కకు వాడేసేయండి. ఫోన్ అక్కడ ఉంటే అక్కడ ఉండనియండి. ఒక నిమిషం వెళ్ళి నీ ఫోన్ తీసుకోండి. ఒకరు తీసుకోపోరు నీ ఫోన్, ఒకరు తీసుకోకపోతే కూడా నా దేవుడు నీకు కొత్త ఫోన్ అనుగ్రహిస్తాడు. చెప్తున్నా కదా. సో ఈ నిర్జీవమైనవి మన జీవితాల్లో ఎన్నోసార్లు ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆయన శక్తిని పొందుకొని కూడా మనం చేస్తున్నాం. అందుకని ఆ వెంట మనం గుర్తించాలి. ఆ గ్రహింపు దేవుడిని అడిగి తెలుసుకోవాలి. ప్రభా నీ సన్నిధికి వస్తుంది. నేను కూడా నా ఫోన్ పెట్టుకుని వచ్చి ఫోన్లోనే బైబిల్ చదువుతున్నాను. మరి ఫోన్లోనే బైబిల్ చదివే నేను ఈ బైబిల్ ఎంతో చదువుతున్నాను. కాకపోతే ఎవరైనా ప్రేమించి నాకు ఇచ్చారు ఈ బైబిల్. మరి బైబిల్ ఎందుకు ఇచ్చారు? ఫోన్ని పక్కకు వాడేసి నేను చదువుతాను. ఫోన్లో అన్నా బ్యాటరీ అయిపోతుంది, బైబిల్ అన్నా ఆఫ్ అయిపోతుంది, కానీ ఈ బైబిల్ ఎప్పుడు వాక్యమో నిలిచే ఉంటుంది. అందుకని బైబిల్తోనే మనము సమయం గడపాలి. సో ఈ బైబిల్ నిర్జీవమైనదా లేకపోతే జీవం కలిగినదా? జీవం కలిగినది కదా. అది నీకు జీవాహారం అని దేవుడు చెప్పాడు కదా. అది మీతో ఇది వ్యక్తి కదా. ఈ వ్యక్తిలో ఉన్న శక్తిని మనం పొందుకోవాలి కదా. అంటే ప్రతిదినము మనము జీవం కలిగిన వాక్యాన్ని చదివేవారు ఉంటాం. ఈ జీవం కలిగిన వాక్యంకి ఎప్పుడైతే మనం సమీపంలో జీవిస్తామో, ప్రతిదినం చదువుతాం, ప్రతిదినం దానితో అంటగట్టబడుతూ ఉంటామో, ఆ నిర్జీవమైనవన్నీ నిన్ను విడిచిపెట్టి దూరం అయిపోతుంది. అందుకని బైబిల్ ఒక క్రైస్తవులు చదవాలి అని దేవుడు కోరుకుంటారు. చదువుకుంటాం. ఇక్కడ ఏముండాలంటే ఇంకొకటి మారు మనసు పొందాలంట. మారు మనసు ఎట్లా పొందుతాం చెప్పాలి? మారు మనసు పొందాలంటే అదన్నా ఒకటే ఇదన్నా ఒకటే అండి. నేను దాన్ని అడుగుతలేదు, దాని అర్థం ఏంటని చెప్తున్నాను. అంటే ఫిలిప్ ఒకప్పుడు చెడిపోయిన వ్యక్తి, లోకంలో తిరిగేటోడు, లోకంలో స్నేహితులతో లోక మర్యాదల ప్రకారము జీవించేటోడు. కానీ ఆ వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాక ఆ వ్యక్తిని గుర్తించి గ్రహించి లోక స్నేహాన్ని అందరినీ కట్ చేసేసుకున్నారు. నాకు ఎంతమంది స్నేహితులు అంటే బోల్డ్ మంది స్నేహితులు. అసలు ఆ స్నేహంలో కలిస్తే ఫలానాది అంటూ లేదు అంటూ ఏమీ కొద్దుగా ఉండదు అక్కడ. నాకు దేవుడు అందరు కోటేశ్వర్లను ఇచ్చాడు, ఏమీ లేని వారిని ఇచ్చాడు, మధ్య తరగతి వాళ్ళని ఇచ్చాడు, కింద స్థాయి వాళ్ళని ఇచ్చాడు, అందరిని ఇచ్చాడు. అందరు కలుస్తాం, అంతా సమృద్ధి ఉంది. కానీ ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? దేవుని యొక్క పిలుపుకి లోబడాలని. ఎందుకంటే ఫ్రెండ్స్ శాశ్వతం కాదు. ఆ ఫ్రెండ్స్ పర్లోక రాజ్యానికి నా దగ్గర నాతో వస్తారో రారో నాకు తెలియదు. కాబట్టి నేను వాళ్ళందరినీ విడిచిపెట్టే నేను చేరుతాను గుర్తించి గ్రహించి. అందుకని వాళ్ళని విడిచిపెట్టేసి వాళ్ళు విడిచిపెట్టిన 2.5 years వరకు ఫోన్లు చేసి నానా ప్రయత్నాలు చేసి కలవడానికి ప్రయత్నించాను. వాళ్ళకు ఒకటే చెప్పాను, వస్తే ఎన్ఆర్ హాస్పిటల్ చర్చకి రండి, వాక్యం చెప్తుంటా వినండి, ప్రార్థన అయినాక బయటకు రా మాట్లాడుతుంటే నేను రాను, మీరే లోపలికి రండి అన్న. వాళ్ళు రావడం మానేసి దేవునికి స్తోత్రం అంట. ఎందుకు తెలుసా? వాళ్ళని వదులుకోకపోతే నేను దేవుని యొక్క పిలుపులోనే ఉండలేను. అందుకని స్నేహితులకి
ఇంపార్టెన్స్ ఇవ్వదు, కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడికి ఇంపార్టెన్స్ ఇవ్వదు. ఆయన నీకు చెప్పుచున్నాడు, ఆయన నేను మార్మల్స్ పొందమని. నేను ఒకప్పుడు తిరిగి ఆ స్నేహితుల్లో ఉంటే నాకు మార్మల్స్ వచ్చేది కాదు. ఈరోజు మార్మల్స్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే దేవుని వాక్యం చదివి దేవుడు నాపై ఆయన కనికరపడి కృపను చూపుతూ ఆయన నన్ను నేను అడగకనే నన్ను బలపరుస్తూ, వాక్యం చేత నన్ను ధైర్యపరుస్తూ, ఎన్నో విషయాల్లో ఆయన వాక్యం నన్ను ఆదరిస్తూ అట్టి రీతిగా నేను మారు మనసులోనికి అని వచ్చాను. సో ఈ మారు మనసు అనేది వెంటనే బాప్తిజం తీసుకెళ్తానే వచ్చేసేది కాదు. లేకపోతే ఏదో ఢిల్లీ మిఠాయిలో స్వీట్ తీసుకొని ఏదో మారు మనసు అని పేరు పెట్టిస్తే తినేస్తే మారు మనసు రాదు. ఎప్పుడు వస్తుంది మారు మనసు అంటే నువ్వు పాపివి అని, నువ్వు దేవుని పిలుపుకి లోపడక జీవిస్తున్నావని నువ్వు ఎప్పుడైతే గుర్తించి గ్రహించి మోకరించి ఆయన సన్నిధిలో కన్నీళ్ళు నుంచి ఆయన వేడుకుంటాము, అప్పుడు నీకు మారు మనసు అనేది ఇస్తాం. అప్పుడు నీ జీవితంలో నా జీవితంలో వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది స్టార్ట్ అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము మనలో ప్రారంభిస్తుంది. కాబట్టి ఒక క్రైస్తవుడు అంట నిజమైన మారు మనసు కలిగి ఉండాలి అని దేవుడు చదువుకుంటారా? దేవుని యందు విశ్వాసమును, దేవుని యందు విశ్వాసమును, బాప్తిజమును కూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును మరలా వేయక క్రీస్తుని కూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణములు అవుటకు సాగిపోదాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు ఆయన చీఫ్ కార్నర్ స్టోన్. ఆయన ఆల్రెడీ ఫౌండేషన్స్ వేసేసాడు. పరలోక రాజ్యం నాదే, దానిలోకి రావాలంటే ఈ పునాదుల మీద మీరు కట్టబడాల. నువ్వు వేరే ఒక పునాది వేయడానికి వీలు లేదు. నేను బాప్టిస్ట్ అండి, నేను సిఎస్ఐ అండి, నేను మెథడిస్ట్ అండి, నేను ఇదండి అదండి అంటే ఈ ఫౌండేషన్స్ నేను పరలోక రాజ్యంకి చేర్చు. నిన్ను చేర్చాల్సింది దేవుడి వాక్యం మాత్రమే. ఆ వాక్యంలో దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటున్నాడంటే మారు మనసు, పశ్చాత్తాపము కలిగి, అంతేకాక దేవుడి యందు విశ్వాసం ఉన్నారు. ఈరోజు విశ్వాసం పిలవడుతున్నారు. ఎంత విశ్వాసం ఉందని చెప్పండి. ఆవగించంతా ఉందని సంతోషిస్తాం. ఉందా? ఏమో మీరు అటు ఇటు కాకంటే డౌటే వస్తుంది నాకు. ఉందో లేదా? సరే రాత్రి నుంచి నేను ప్రార్థన చేస్తాను. విశ్వాసము ఆవగించంతా దేవుడు ఇంకా చాలా అన్నాడు, కానీ దేవునికి కొరకు జీవిస్తున్న మనం, వాక్యం చేత పోషింపబడుతున్న మనము గొప్ప విశ్వాసంలో ఉన్నాం. దేవుని యందు గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాం. నా ప్రభు నా కొరకు విను వెంటనే కార్యాలు చేస్తాడు అన్న విశ్వాసము ఈరోజు నువ్వు నేను కలిగి ఉన్నాను. 20 years దాటిస్తాయి కదా అందరికి. మరి 20 years నుంచి క్రిస్టియానిటీనే కదా, క్రీస్తులోనే ఉన్నారు కదా. ఒక 10-15 years నుంచి మరి అదే విశ్వాసంలో అంటే ఎట్లయితే విశ్వాసంలో కూడా దేవుని అడగాల, ప్రభా నన్ను పెంపొందించు, నన్ను ఎదిగింపచేయి, అభివృద్ధిలో నడిపించు ప్రభా. విశ్వాసంలో నేను బలపడాలి. నీ అంత సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నాను. విశ్వాసం ఎలా ఉండిపోతే మనకి సరిపోదు, కానీ ఆ విశ్వాసి అంట వాక్యం చేత, పరిశుధాత్మ చేత, పశ్చాత్తాపం చేత, దేవుని యందు విశ్వాసం చేత సంపూర్ణ విశ్వాసంలోనికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్దాం? ముహూర్తాలు గీర్తాలు ఏమన్నా అంటే మంచి రోజు ఉంటే చెప్పండి, నేను కూడా జాయిన్ అయ్యి ప్రారంభించండి. ఏ ముహూర్తాలు ఏం లేవు, అన్ని మంచి రోజులు అన్నీ మంచి గడియలు. నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన నేను స్థిరపరచడానికి ఇష్టపడతాను. కాబట్టి రేపు ఆలోచిస్తామండి, ఎల్లుండి ఆలోచిస్తామండి అని వాయిదాలు దిగకు. ఈరోజే నేడే రక్షణ దినమా అని బైబిల్ చెప్తున్నది. ఒకవేళ రాత్రికి భూకంపం వచ్చి చచ్చిపోయినామనుకో ఎక్కడ పోతాం? విశ్వాసం చచ్చిపోతే తీసుకుపోయి క్రిస్టియన్ గుండలగడ్డలో సెమిటరీలో పెడతాం. పేరుకి ఒక క్రాస్ పెడతారు అంతే. ఆయన ఆత్మ ఎక్కడ ఉంటుంది? సంపూర్ణ విశ్వాసం లేదు, చనిపోయాడు. తీర్పులో దేవుడిని చూస్తాడు, దాని తర్వాత నరకానికి పంపివేయబడుతుంది. అందుకనే జీవిస్తున్న మనము సమయం ఉన్నప్పుడే గుర్తించి గ్రహించి దేవుని అడగాలి, ప్రభా సంపూర్ణ విశ్వాసంలో మనం నడిపించు ప్రభు. దేవుని యందు విశ్వాసం ఉంటే చనిపోదు, కానీ దేవుని అంగీకరించిన మనము, మన పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందుకున్న మనము, దేవుని శక్తిని పొందుకుంటున్న మనము సంపూర్ణ విశ్వాసంలోనికి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూనే ఉండాలి. అందుకని మన జాగ్రత్త వహించి మన ఆత్మరక్షణను మనము కాపాడుకోవాల్సిన ప్రభు తెలియజేస్తుంది. కాబట్టి నిజమైన పశ్చాత్తాపం ఇప్పుడు వరకు లేకపోతే కనుక కన్నీళ్ళు విడవండి. ఒక వారం విడుస్తారా? విడవండి. ఏమన్నా వారంలో ఏడ్చే క్లాసులు ఏమైనా నేర్పిస్తున్నామంటారా? అది నీ మీద కూడా నీ పాపాలు నువ్వే చేస్తావు, నీ తలపులు నీవే కదా. వాటిని కూడా చేయడం ఆ దేవుని దృష్టికి అంగీకారమైన వాళ్ళు ఎప్పుడైనా ఆలోచించడం.
మనకు తోచినట్టు మనకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతాము. దేవుని దగ్గరికి వెళ్ళి ఈ పందిరిలో పెళ్ళైనప్పుడు ఏమేస్తారు, అక్షంతలు వేస్తారు కదా, అట్లా 4 ముక్కలు వాడి ప్రభా నా ప్రార్థన పాపిని ప్రభా నా పాపాలు చేశాను ఒప్పేసుకుంటున్నాను ఒప్పేసుకొని అక్షంతల్లాగా వచ్చేస్తే సరిపోదు. మీరు వాళ్ళు క్రైస్తవుడికి కన్నీళ్ళు అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలి. అందుకని ఈ రోజు కన్నా నిజమైన పశ్చాత్తాపం లేకపోతే కనుక మీరు వెళ్ళి మోకరించి దేవుని అడగండి ప్రభా, ట్రూ రిపెంటెన్స్ నాకు కావాలా ప్రభా. ట్రూ రిపెంటెన్స్ లేకపోతే ఏముంటుంది, ఫేక్ రిపెంటెన్స్ ఉంటుంది. అంటే వద్దుతుంది పేరుకే ఎవరన్నా ఏమన్నా అనుకుంటా పాపాలు అనుకోకపోతే అని వచ్చి అందులో ఇతర మతస్థులు మందిరం దగ్గర పోయి విగ్రహం ముందు నుంచి ఇట్లా అనుకుంటారు. అట్లనే మన ప్రార్థన కూడా ఉంది. అట్లా ప్రార్థన ఉంటే దేవుడు అంగీకరించాడు. అందుకని నిజమైన పశ్చాత్తాపము పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేస్తున్నప్పుడు మనము ఆయన సహాయం తీసుకొని నిజంగా పశ్చాత్తాపాలి. అప్పుడు నువ్వు సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి జీవిస్తావు. దేవుడు నీకు సంపూర్ణతలోనికి ఆయన నడిపించగలుగుతాడు. దేవుడు తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక తెలియదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 6 వాక్యాలు కొద్దిగా భాగం ఎక్కువ ఉంది కాబట్టి వెళ్ళగలరు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము ఈ రోజుకి క్రైస్తవులకి లేదట. కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై. అబ్బా ఎంత శ్రేష్టమైన మాటలు మాట్లాడుతున్నారు. మనం ఎట్లా ఉండాలంట, కాపాడుకునే వారిగా శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఏముండాలంట, క్రైస్తవుడికి ప్రేమ ఉండాలి. ప్రేమతో ఒకరినొకడు సహించుచు. మనం సహిస్తున్నామా భరిస్తున్నామా? సహించాల్సిన క్రైస్తవుడు ఈరోజు ఎందుకు అయ్యా నేను కట్టుకున్నాను భరించలేకపోతున్నా అనేటోళ్ళలాగా మారిపోయినది. అంతేనా? వాస్తవాలు అట్లనే ఉంటాయి. నిజం నిప్పులాంటిది కదా. అంతే కదా. ఎవరన్నా విసిగిస్తే భార్య కానీ భర్త కానీ లేకపోతే కూతురు కానీ కుమార్తె కానీ కొడుకు కానీ అమ్మ నాన్నకి భారం అంటే ఏమంటారు, నిన్ను భరించలేక సావురా నాకండి అంటే ఏముంది తల్లిలో ఏం లేదట, దేవుని ప్రేమ సహింపు లేదట. అందుకని ఈ లోక మర్యాదలను విడిచిపెట్టమంటారు. అంటే మనం ఏం మర్యాదలు నేర్చుకోవాలా? దేవుడు అనుగ్రహించే మర్యాదలు కట్టడాలు నేర్చుకోవాలి. చదువుకుంటారు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునే వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. బ్రతిమలాడుకుంటున్నామంట. ఏసైనా చూసామా? పౌలను చూసినామా? చూడలేదు. అందుకని బైబిల్ ఏమంటుంది సార్, మన గురించి చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. కాబట్టి ధన్యుడు ఇప్పుడు కాబట్టి ఈరోజు ఏం చేయాలంట, ఆయన బ్రతిమలాడుతున్నప్పుడు అయ్యా చాలు బ్రతిమలాడింది, ఇక్కడ ఇప్పుడు నుంచి ఇవన్నీ కలిగి ఉంటానయ్యా అని చెప్పి దేవుని దగ్గర తీర్మానం చేస్తారు. ఆ తీర్మానాన్ని దేవుని స్థిరపరచమని అడగాలంట. బీ కంప్లీట్లీ హంబుల్ అండ్ జెంటిల్ అండ్ పేషెంట్, bearing with one another in love, make every effort to keep your unity of the spirit through the bond of peace. సో ఈ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో లేనప్పుడు, ఈ పరిశుద్ధాత్మ నడిపింపులో ఒక వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఏముండదంట, శాంతి ఉండదంట. శాంతిని కోల్పోయినాడు. ఒక దగ్గర ప్రసంగం చేస్తుంటే శాంతి గురించి చెప్తుంటే పాస్టర్ గారికి వినటైనా చెప్పిందంట, శాంతి అనే సిస్టర్ రాలేదండి అని చెప్పాడు. ఆ శాంతి గురించి దేవుడు మాట్లాడతాడు. దేవుడు అనుగ్రహించే శాంతి. అందుకనే యోహాను సువార్తలు అంటూ ఉంటాడు కదా, ఏమంటాడు, ఈ లోకం ఇచ్చే శాంతి కాదు కానీ నేను మీకు అనుగ్రహించే శాంతిని మీరు కలిగి ఉండాలి. ఈ శాంతి ఎట్లా కలిగి ఉంటామంటే, ఎప్పుడైతే నువ్వు ఆత్మ స్వాధీనంలో ఉంటావో, ఆయన ఆవరించి ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు నీ శాంతిని కాపాడుకునే విధానం అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు క్రైస్తవులలో కుటుంబాలను చూస్తే కూడా ఎక్కడ ఏం లేదంట, ఐక్యతలు ఏమీ లేవంట. ఇవన్నీ ఎక్కడ చూసినా తగాదాలు, చెల్లంటే తమ్ముడు పడదు, తమ్ముడు అంటే అన్న పడదు. ఇదంతా మన కుటుంబ ప్రార్థన చేస్తారు. అదే నాకు ఇష్టం అనిపిస్తుంది. ఒకరికొకరికి పడదు కానీ కుటుంబ ప్రార్థన అయితే కంపల్సరీ ఆచారం. మార్పు లేని జీవితాలు అంటుంటే వాళ్ళకి లేకపోతే నీకేమైంది? నువ్వు వాళ్ళలో ఒక్కడే కదా. నువ్వు దేవుడిని ప్రేమించడం కదా, దేవుడి దగ్గర నుంచి నేర్చుకుంటున్నావు కదా, నేర్పిస్తున్నప్పుడు నువ్వన్నా అట్లీస్ట్ వాళ్ళకి మాదిరిగా ఉండి నిన్ను బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి వాళ్ళు మారి కృపని దయచేయ ప్రభావాన్ని ప్రార్థన చేయాలా.
మన బాధ్యత కదా. మరి మనం చెయ్యం. ఎందుకు? చెల్లె నన్ను ఏదో అన్నది కాబట్టి చెల్లె దగ్గర నేను ఫోన్ మాట్లాడాలి అంతేనా? పరలోక రాజ్యంలో ఉండరండి ఉన్న వాస్తవం చెప్తాను. కాబట్టి యూనిటీ, అందుకనే ఇంగ్లీష్లో అంటారు యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. మనము క్రీస్తు యొక్క బలం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే మనము ఐక్యత కలిగి ఉంటాం. కాకపోతే మనము ఏమాత్రం ఉండాలి. కాబట్టి ఇట్లాంటివన్నీ లేని వాళ్ళంట దేవుడి రాజ్యానికి ఏమాత్రము వారసులు కాలేదు. అందుకని బ్రతిమలాడుచున్నాను, మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఇవన్నీ గుర్తించి గ్రహించి నేర్చుకోకుండా ప్రేమ లేకుండా జీవిస్తే కనుక ఆ ప్రేమ కలిగిన సామ్రాజ్యంలో నువ్వు ఏ మాత్రము చేరలేదు. ఆ ప్రేమని దేవుడిని పోగొట్టుకున్నాము. ఇస్తాడు దేవుడు, అడిగితే తప్పకుండా ఇస్తాడు. ఈరోజు పొదుపు ప్రభా, ఆ ఐక్యత, ఆ ప్రేమ, ఆ సహనము నాకు నేర్పించు ప్రభా అని నువ్వు దేవుని అడిగితే కనుక ఫస్ట్ నీకు నేర్పించము ఏం చేస్తాడని చెప్పిన మనం నలగొడతాడు. మామూలు కదా, ఫస్ట్ నిన్ను నువ్వు నలగొట్టడానికి ఇష్టపడాలి. అంటే శరీరానికి ఆహారము పోషణ పెట్టకుండా క్రైస్తవులు ఒక విధానం నేర్చుకోవాలి. ఏంటో విధానం అంటే వాక్యము చేత పోషింపబడాలి. ఆకలి సావాలి. ఎట్లా వస్తుంది ఆకలి? తిన్నప్పుడే వస్తుంది కదా. అట్లనే వాక్యము జీవాహారము తినడం పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తుంటే దాన్ని మనం భుజిస్తుంటే అప్పుడు మనము లోబడతాం. అప్పుడు దేవుడు ఆయనకి కావాల్సిన ఆయన కోరుకున్న క్వాలిటీస్ అన్ని మనలోకి ఆయన అనుగ్రహించుకుంటాం. కాబట్టి అందుకని జాగ్రత్తగా ఉండి మనం నల్లకొట్టబడినా పర్వాలేదు, కానీ ఆయన కోరుకుంటున్న రీతిగా మనము మన ప్రవర్తనని మన జీవితాన్ని మనము మార్చుకునే వారమై ఉండాలని దేవుడు. కొరింథీయులకు రాసిన పత్రిక 9:24 కొరింథీయులకు రాసిన పత్రిక 9:24 చదువు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. కాబట్టి మన అందరికీ తెలుసు కదా, రన్నింగ్ రేస్ పెడతారు. అక్కడ ఎన్ని ప్రైజ్లు ఉంటాయి? 10 మంది ఉంటాయి. ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది, సెకండ్ ప్రైజ్ ఉంటుంది, లేదంటే థర్డ్ ప్రైజ్ ఉంటుంది. కానీ పరలోక రాజ్యంలో ప్రైజ్ ఉంటుంది, ఒకటే ప్రైజ్ దేవుడు ఇస్తాడు. దానికి పరిగెట్టు. మన అందరం పరిగెడుతున్నాం. ఇప్పుడు మన అందరం ఏం చేస్తున్నాము? కూర్చొని ఉన్నాము. కానీ ఆత్మీయ పోరాటంలో మనమంతా ట్రాక్లో ఉన్నామంట. ఇక్కడ పంద్యాలు ఏవైతే పరుగు పంద్యాలు జరుగుతాయో, స్టేడియంస్లో ఒలింపిక్స్ జరుగుతాయో, రన్నింగ్ రేసెస్ జరుగుతాయో, మన ఆత్మ కూడా ఆగిపోయిందేమో పరిగెట్టడం ప్రారంభించి. ఎట్లా పరిగెట్టాలంటే ఒక పొందుకోవాలన్న పట్టుదలతో శ్రద్ధ వహించి మనము పరిగెట్టాలి. ఒకళ్ళను శ్రద్ధ వహించగా నాకు అక్కర్లేదే ప్రశాంత్ ఉన్నాడు మనోడు కదా ఫస్ట్ ప్రైజ్ కట్టుకొని వెళ్ళాను వాడిని వదిలేస్తాను అనుకో, ఆన్సర్ తీసుకున్నాను అనుకో, వాడు పొందుకొని వాడు వెళ్ళిపోతాడు, నేను ఉండిపోతాను. అందుకని మనం ఎట్లా శ్రద్ధ వహించాలి. ఆ పరలోక రాజ్యానికి పరిగెడుతున్నాం. అందుకనే గురి వద్దకే పరిగెడుతున్నాము అంటున్నాడు కదా. పరిగెడుతున్నాం. మనము ఎట్లా పరిగెడుతున్నాము? శ్రద్ధ వహించి పరిగెడుతున్నామా? ఆ బహుమానం నాకే కావాలని పరిగెడుతున్నామా? లేకపోతే నేను కూడా పొందుకోవాలని పరిగెడుతున్నాము? కొంతమంది స్వార్థప్రియులు ఉంటారు, నాకే కావాలని పరిగెడతారు, కానీ వాళ్ళు పొందుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నట స్వార్థం ఉన్నారు. అందుకనే మనము సమానంగా దేవుని దృష్టిలో అందరము సమానమే. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనందరము ఆయనని గురిగా పెట్టుకొని మనం పరిగెట్టాలంట. నాకు దేవుడిస్తా బహుమానము నేను పొందుకుంటాను అని వేగిన పడి పరిగెట్టాలి. శ్రద్ధ వహించి ప్రభా నేను శ్రద్ధ వహించకపోతే పోగొట్టుకుంటాను అని ఆ శ్రద్ధ వహించడం నాకు నేర్పించడం దేవుడిని అడిగితే అప్పుడు దేవుడు నీకు నేర్పిస్తాడు. కాబట్టి మనము పరిగెట్టడంలో కూడా జాగ్రత్త వహించాలి. ఆత్మీయ పోరాటం ఇది. ఇక్కడ నుంచి పల్లెగుట్ట వరకు పరిగెట్టమంటే 10 లక్షలు ఇస్తామంటే నేనన్నా ఫస్ట్ వస్తాను, వాడన్నా ఫస్ట్ వస్తాడు. కానీ డబ్బు ఏం చేస్తాం? ఇక్కడే ఖర్చు పెట్టాలి. పరలోకంలో అయితే తీసుకెళ్ళలేము కదా. పరలోకంలో ఈ లోకపరమైన ధనము కానీ డబ్బు కానీ చరాస్తులు స్థిరాస్తులు ఇవన్నీ ఏమీ ఉండవు. క్రైస్తవుడు ఇవన్నీ ఎట్లా గుర్తిస్తాడు సార్? ఈ లోకంలో నేను ఏమీ తెలియదో, ఈ లోకం నుంచి నేనేమో తీసుకొని వడ్డీకి వచ్చేవాడిని, వడ్డీకి వెళ్తున్నా నువ్వు శ్రద్ధ వహించి నువ్వు ఉంటే కనుక మన గమ్యాన్ని చేరగలుగుతామని దేవుడు తెలియజేస్తాం. కాబట్టి పరిగెడుతున్న మనము శ్రద్ధ వహిస్తాము. దేవ నాకు శక్తిని అనుగ్రహించి నీ ఆత్మను నింపు, నేను సరైన విధానంలో పరిగెట్టడంలో నాకు నేర్పించు ప్రభు అని దేవుడిని అడిగేవారు మనము ఉండాలండి. పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం. అమ్మా చదవండి. తన నిత్య మహిమకు
తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కాబట్టి ఇప్పుడు క్రైస్తవుడు ఎదుర్కొంటున్న శ్రమలు అవే శ్రమలు అనుకుంటున్నాడంట. నాకే ఎందుకు వచ్చినాయి ఈ జీవితంలో ఈ కష్టాలు నాకే రావాలా? అవును, దేవుడు అనుమతించాడు కనుక నీకే వస్తాయి. ఆమెను రిసీవ్ చేసుకోవాలి. అవే శ్రమలని ఆశీర్వాదాలను మార్చే దేవుడు అయినా మనం. కాబట్టి శ్రమలు వచ్చేది ఇంకోటి బైబిల్ ఏం చెప్తుంది? కృంగిపోతే ఏమంటామంట? చేతగానం అయిపోతామంట. చేతగానం మారమైపోతామంట. అంటే దేవుని రాజ్యంలో ఏమాత్రమో అర్హత లేని వారము అని. అందుకనే శ్రమ వచ్చినప్పుడు ఒక క్రైస్తవుడు ఏం చేయాలంటే, ఏం పొరపాటు చేసాం నాకు వచ్చింది అని అనుకోకూడదు. కానీ ప్రభా శ్రమ వచ్చింది నా సహాయం చేసేవాడు నీవే అని మోకరించాలంట. ఆ శ్రమను బట్టి దేవుడిని స్తుతించాలంట. ఈ శ్రమ నుంచి నేను ఎక్స్పీరియన్స్గా బయటకు దాటుకోవాలి. దాటించేవాడు నువ్వే కనుక నా జీవితాన్ని సన్నిధిలో మోకరిస్తున్నాను. గట్టెక్కించిన వాడివి నీవే అని చెప్పి ఈ శ్రమలు వచ్చినప్పుడు మన దేవుని సన్నిధికి వెళ్ళేవారుగా మనం ఉండాలి. కాబట్టి మన జీవితంలో కొద్ది కాలం శ్రమలు ఉంటాయని దేవుడే చెప్పాడు. ఈ లోకంలో మీకు సుఖమన్నాడా శ్రమన్నాడా? శ్రమనే అన్నాడు కదా. మరి శ్రమలు అందుకనే ప్రకటనలో అంటుంది, వీళ్ళు ఎవరు అంటే బహుశ్రమల్లో నుంచి వచ్చిన వారు అని ఒక మాట 21వ అధ్యాయంలో ప్రకటనలో ఉంటుంది. మహాశ్రమాల నుంచి వీళ్ళు వచ్చారంట. కాబట్టి మనం ఈ చిన్న చిన్న శ్రమలకి దేవుడు ఇచ్చిన 10 రూపాయలు దాన్ని వద్దు నాకు అని చెప్పి దుర్పేసుకొని ఆ శ్రమని ఆ కష్టాన్ని ఏదో ఒక రీతిగా నా సొంత జ్ఞానంతో లోకంలో ఉన్న తెలివితేటలతో నేను తీర్చుకుంటాను అంటే ఎక్కడ వదులుతుంది? ఓడించిన అధికారం నీకు చేయలే కదా వాడు. వాడిని జాగ్రత్తగా ఉన్నాడు. దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టాలని ఆశపడు. అజ్ఞానంలో ఉండి ఇంకా ఆ రక్షణను పోగొట్టుకో నీ చేతులారా నువ్వు నరకానికి వెళ్ళిపో. దేవుడు అదే తెలియదు. శ్రమలు వచ్చాయని దేవుడు అనుగ్రహించిన రక్షణని నిర్లక్ష్యం చేసి నువ్వు పరిగెట్టాల్సిన పందెంలో ముందుకు పరిగెట్టక ఆ శ్రమల నుంచి సాగిపోయే క్రైస్తవుడుగా ఉంటే కనుక దేవుడు నీతోనే నాతో మాట్లాడుతున్నాను. ఈ రోజు కన్నా ఆగడం మానేశామ్మ, పరిగెట్టడం ప్రారంభించి నన్ను చూడు, నా రాజ్యం నీ కూడా వైపు చూస్తున్నాను. పరలోకంలో ఉన్న బ్యూటీ ఏంటి తెలుసా? యేసయ్య ఈ భూమి మీద ఏదైతే సార్వత్రిక సంఘం ఉన్నదో ఆ సంఘం మొత్తము ఒకరోజు మేము కలుసుకోబోతున్నాము ఆ దేవుడిని ఆరాధకుల కోసం ఎదురు చూస్తున్నాను. పరిశుద్ధులందరూ ఎదురు చూస్తున్నారు. దేవుడి వరకు ఎవరు నిలబడతారు, దేవుని అప్పచెప్పిన పని ఎవరు చేస్తారు, దేవుని పిలుపులో ఎవరున్నారు, మన వాళ్ళందరినీ మనము కలుసుకోబోతున్నాము అని ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనం కూడా అదే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే మనం కూడా పరలోక రాజ్యం విషయాలు మనకన్నా ముందు వెళ్ళిన వారిని అందరూ కలుసుకునే వారిగా మనం ఉన్నాం. అందుకనే కలుసుకునే వారు ఉండాలంటే శ్రమలు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు. శ్రమ వచ్చినప్పుడు నేను చెప్తున్నా కదా సీక్రెట్ ఒకటి, శ్రమ వచ్చినప్పుడు ఒకటే ఒక సీక్రెట్, పక్కన వాళ్ళకి చెప్పద్దు. నీ గురించి ప్రార్థన చేసే వాళ్ళంటే చెప్పు, పర్వాలేదు, ప్రార్థన సహాయం ఉంటుంది. కానీ మీ రూమ్లో ఉన్న వీళ్ళు లేకపోతే ఏం చేయలేని వారి దగ్గర పంచుకున్న సమయం వృధా చేసుకో. ఎందుకంటే శ్రమ ఇంకొద్దిగా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే నువ్వు నమ్మి చెప్తావు, వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడైనా మీకు వాస్తవం తెలుసా? మనం ఎవరికన్నా ఏమైనా చెప్తాం కదా, సిస్టర్ గారు మీ బ్రదర్ ఇక్కడ అన్నాడండి, ఈ సొంతకి చెప్పండి అని నువ్వు ఎప్పుడైతే చెప్తావు ఆ సిస్టర్ 100 మందికి చెప్పకపోతే ఆ రాత్రి ఆ సిస్టర్ నిద్ర పోలేదు. సిస్టర్స్ అనే కాదు, బ్రదర్స్ కూడా అంటే మామూలు కాదు మనుషులు. కాబట్టి నువ్వు ఏమన్నా చెప్పేదంటే దేవునికి చెప్పు. నువ్వు నిజంగా చెప్తావు కదా, నా ఎక్స్పీరియన్స్తోనే నీకు శ్రమలు వచ్చినప్పుడు, అవమానాలు నిందలు వచ్చినప్పుడు, ఇవన్నీ శ్రమలే కదా. ఒక మనిషి తట్టుకోలేనివి శ్రమలు అంటారు కదా. అవి వచ్చినప్పుడు ఏం చేయాలి సార్? సింపుల్గా అయితే మోకరించేసారు, మౌనం పాటించాలి. సమేత ప్రభావ ఏం తినైనా ఇది ఇప్పుడు నాకు ఏమీ అర్థమైతలేదు, తోస్తలేదు, అందుకని నీ దగ్గరకు వచ్చాను, పరిష్కారము నీవే అని చెప్పేసి వదిలేసాడు. మోకరించి పరిష్కారం వరకు ఎదురు చూసిన నువ్వు 1 గంట 2 గంటలు వెనక శ్రమలుగా ఏమాత్రం ఉండవు. ఈ నిందలన్నీ ఆశీర్వాదాలుగా మార్చేదేవుడే. నీకు ఎవరైతే 1 గంట ముందు అన్నారో వాళ్ళే మళ్ళీ వచ్చి నీతో సమాధానం. అందుకనే ప్రార్థన అనుభవము ఒక క్రైస్తవుడు నేర్చుకో. శ్రమలు వచ్చినాయి అనేసి లోకంలో తిరిగితే ఏం రాదు, ఇక శ్రమలు ఎక్కువైతే. కాబట్టి దేవుడు మనం పిలుచుకున్నాడు, మనకు కొద్ది కాలం శ్రమ అంటున్నాడు. అయినా కానీ నేను మిమ్మల్ని మళ్ళా పరుస్తాను. కొద్ది సమయం వస్తుంది, శ్రమ పడండి. ఎందుకు శ్రమ పెడతాడు? ఎందుకు శ్రమలు అనుమతిస్తాడు దేవుడు? చెప్పండి.
దేవుడు ఎందుకు శ్రమలు అనుమతిస్తాడండి? సులభంగా మార్చడానికి మాత్రమేనా? ఆయన సన్నిధికి వస్తామని నీకు శ్రమ పెట్టకపోతే ఆయన దగ్గరికి వెళ్ళవు. అందుకనే పౌలు అంటాడు కదా, నాలో నుంచి ముందు తీసి అంటే ప్రభు అంటాడు, లేదు 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 నేను తీస్తాను మామూలుగా కాదు నా పౌలు, సంఘాన్ని హింసించడాన్ని దూషించడాన్ని ఇది చేసినాడు. ఆ ముళ్ళు ఉంటేనే కానీ ఆయన నా కృప నీకు చాలా. సో శ్రమ ఉన్నప్పుడు దేవుని కృప ఉన్నప్పుడు క్రైస్తవులు మర్చిపోతారు. కాబట్టి దేవుని కృప మన ప్రతినిత్యమో కాపాడుతూనే ఉన్నది. ఆ శ్రమంలో కూడా ఆయన తెలియజేస్తున్నాడు, ఇన్ సమ్ టైమ్ ఐ విల్ కమ్ అండ్ ఐ విల్ స్ట్రెంగ్థెన్ యు. నేను నిన్ను బలపరుస్తాను. కొద్దిగా సహించు, కొద్దిగా వేయించినాడు. నా దగ్గర నివసించేవాడిగా జీవించేవాడిగా అంటే మందిరంలో వచ్చేసి ఇక్కడ ఉండమని కాదు, ఒకరించడం ఆయన పరిష్కారం కొరకు ఎదురు చూడడం. సో ఈరోజు నువ్వు నేను అటు మన జీవితాన్ని మార్చుకొని మనం ప్రభు పాదాల దగ్గర కానీ మనం మన జీవితాన్ని అప్పగించుకొని లోపడితే కనుక ఈ శ్రమలలో మీకు శక్తిని అనుగ్రహించే దేవుడు అని దేవునికి తెలియజేస్తాడు. తిమ్మతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 ఈ వాక్యాలనే రావాలండి ఒక క్రైస్తవుడికి. బైబిల్ తెలియదు. మంచి పోరాటము పోరాడి తిని అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది పోరాడలేదు అని. మనం ఆయన గురించి కాదు మాట్లాడి మన గురించి మాట్లాడుతాం. మంచి పోరాటము నేను పోరాడితే నా పరుగు కడముట్టించుకుని ఇప్పుడు ఏమేమి ఉండాలంట? మంచి పోరాటము పోరాడాలంట. అంటే పక్కన వాళ్ళతో పోరాడమని చెప్పాలి బైబిల్. పక్కన వాళ్ళని ఏం చేయమన్నది? ఇంటి వాళ్ళని పొరుగు వారిని ఎంతమంది నిజంగా ప్రేమిస్తున్నారు దేవుడికి చెప్పండి, నాకు చెప్పండి. నేను కూడా దేవుడిని ప్రేమించేవారుగా మనం ఉండాలి. కాబట్టి నేను మంచి పోరాటం పోరాడుతుంది అంటే దీనికి అర్థమైంది తెలుసా? పాపాన్ని అసహించుకొని ఇతరులతో తగాదాలు లేక, ఇతరుల మీద ద్వేషాలు లేక, కక్షలు లేక, కులమత భేదాలు లేక నీ భక్తి నువ్వు చేసుకుంటూ నువ్వు పరిగెట్టేవారుగా ఉండాలి. ఇది మంచి పోరాటం. మనం ఇవన్నీ కలిగి ఈడ పోరాడతాము, రేపు నరకానికి వెళ్తే నరకంలో కూడా పోట్లాడతాము. మామూలు వాళ్ళం కాదు మనం. అందుకనే దేవుడు అంటే నరకం నుంచి తప్పించబడాలంటే నేను మంచి పోరాటం పోరాడాలి. ఈరోజు వచ్చాను పోరాడతామండి. ఈరోజు అంటే దేవుడు అడుగుతాం, ప్రభా మంచి పోరాటము ఇటు రీతిగా నేను పోరాడలో నన్ను అటు రీతిగా సరిచి నాకు నేర్పించు, నేను నేర్చుకుంటాను అన్నాడు. మంచి పోరాటము నేను పోరాడితే నా పరుగుని కడముట్టించింది. కాబట్టి ఇంకా మనం ఎక్కడ ఉన్నామంట? పరిగెడుతున్నామంట. ఇంకా కడముట్టించబడలే. మనకి ఇంకా జీవితానికి అంకితం పలకలైన ఇంకా పోతున్నా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మేక్ షూర్ దట్ యూ ఫినిష్ యువర్ రేస్. నీ పరుగు ఏదైతే ఉన్నదో అది నువ్వు కడముట్టిస్తావు అన్న ఏమంటారు ఆకాంక్ష శ్రద్ధ కలిగి ముందుకెళ్ళాలంట. అవి కానీ లేకపోతే కనుక నువ్వు మంచి పోరాటము పోరాడాలి. కడముట్టించింది విశ్వాసాన్ని కాపాడుకోవాలంట. ఈరోజు ఒక మాట చెప్పాలా? మన కదా మనం మాట్లాడుకున్నాం ఏం కాదు. మన విశ్వాసం మీద అపవాది అయిన సాతాను ప్రతి నిత్యము దాడి చేయడానికి ఏదో ఒక విధంగా దెబ్బ కొడుతూనే ఉంటాడు. ఆ దెబ్బని కానీ నువ్వు తేరుకోకపోతే దేవుడు ఇచ్చిన విశ్వాసాన్ని నువ్వు కోల్పోతావు. అందుకనే వాడు దెబ్బ కొడుతున్నప్పుడు ఆ దెబ్బ నుంచి తట్టుకునే శక్తి ఇవ్వాలంటే నువ్వేం చేయాలా? ప్రార్థన చేయకుండా అమ్మావు మోకరించాలా? మోకరించి అందరూ ప్రార్థన చేస్తారు. ప్రార్థన కాదు, మోకాళ్ళ ప్రార్థనలో ఉండాలా. క్రైస్తులకి ఒక ఉత్తపదం అయిపోయింది ఏంటంటే ప్రార్థన. ఎక్కడికి పోతున్నావు అంటే ప్రార్థన. కానీ అక్కడ పోయి ప్రార్థన చేసింది లేదు, జీవితం బాగుపడింది లేదు, దేవుడి శక్తితో నింపబడింది లేదు. అందుకనే మోకరించాలి, మౌనానికి వెళ్ళాలి, మోకాళ్ళ ప్రార్థన. అప్పుడే విశ్వాసాన్ని మనము కాపాడుకోగలుగుతాం. ఈ అపవాది అయిన సాతాను దేవుడు మీకు ఇచ్చిన విశ్వాసాన్ని దాని నుంచి నేను వైద్యులు దారి తప్పించడానికి వాడు ఏదో ఒక విధంగా ఒక మాట చెప్పాలి, ఇంకొకటి అర్థం కావాలంటే ఇంకొంచెం విభజించి చెప్తా వినండి. ఆ విశ్వాసము ఎప్పుడైతే వాడు దెబ్బ కొడతాడో, అది ఎప్పుడైతే మనం కోల్పోతూ ఉంటామో ఆ సమయంలో గుండె కొట్టచ్చు, ఆ సమయంలో నువ్వు ముగింపు పలికేసో చచ్చిపోయినావు అనుకో విశ్వాసం కోల్పోతుంటే. అందుకని విశ్వాసాన్ని కాపాడుకుంటానంటే ప్రతిదినం దేవుని దగ్గర వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, ప్రభావ విశ్వాసాన్ని కాపాడుకుంటాను నాకు నేర్పించు. అపవాది దాడి వేస్తున్నప్పటికీ నువ్వు నాకు ఇచ్చిన విశ్వాసంతో వాటితో నేను పోరాడేవాడుగానే. విశ్వాసంతో పోరాడాలంటే వాక్యము ఖడ్గము మనలో ఉండాలి. వాక్యంలోనే అంటే బైబిల్లోనంటే మనం పోరాడలేదు. అందుకని మీరు పోరాడుతున్నది శరీరంతో కాదు, దురాత్మల సమూహంతో. కాబట్టి నువ్వు ఎవరితో పోరాడుతున్నావు? ఈరోజు వరకు నీ జీవితంలో క్రైస్తవులను పిలవడితే మనుషులతో పోరాడుతున్నామేమో, ప్రభు పేట వేడుకుంటున్నాను, మానేసే పోరాడదు.
ఎందుకంటే వాళ్ళు అక్షరం పోగొట్టుకుంటారు, నిన్ను కూడా పోగొట్టుకొనిస్తారు. నీ విశ్వాసం మీద అపవాది వచ్చి కొడతాడు. అపవాది వరకు చూడక్కర్లేదు. అపవాది ఎక్కడి నుంచో రాడు. ఎక్కడి నుంచి వస్తాడు? నీ పక్కన వాళ్ళ నుంచే వస్తాడు. అపవాది పక్కన వాళ్ళ నుంచే వస్తాడు. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ఉండరు, వాళ్ళు ఏదో ఆలోచిస్తారు. నీ విశ్వాసాన్ని తప్పకొట్టే విషయం కూడా వాళ్ళకి తెలియదు. కానీ ఇద్దరు ఆఖరికి విశ్వాసాన్ని కోరుకుంటారు. అందుకని ఇక్కడ భక్తులు విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను. చదువుకుంటారా? ఇక మీదట ఇక మీదట నా కొరకు నీతి నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించేవారు అంటే ప్రేమించేవారు, ఎదురు చూసేవారు, ఆయన కొరకు కనిపెట్టుకున్నవారు, వాళ్ళకి కూడా అనుగ్రహిస్తారన్న. కాబట్టి ఇక్కడ తెలియజేస్తున్నాడు, నేను మంచి పోరాటం పోతుంది, నేను విశ్వాసాన్ని కాపాడుకుంటే నేను నీతి కిరీటం ఒకటి ఉంచబడ్డది. ఆయన నాకు నీతి గల దేవుడు న్యాయాధిపతి అది నా కొరకు ఇస్తున్నాడు. నాకే కాదు, ఎవరైతే ఆయన కొరకు ఆయన ప్రత్యక్షత కొరకు మధ్యాకాశంలో ప్రభు రాబోతున్నాడు నా కొరకు అని ఎంతమంది అయితే ఆసక్తిని కనపరుస్తూ ఎదురు చూస్తారో వాళ్ళందరికీ అనుగ్రహిస్తున్నాం. ఎప్పుడైనా చూసామా? ఎదురు చూస్తున్నాం. ఎవరి కోసం ఎదురు చూస్తాం మనము? చెప్పాలా? అమ్మాయి కొరకు అబ్బాయి, అబ్బాయి కొరకు అమ్మాయి, భర్త కొరకు భార్య, భార్య కొరకు భర్త, తల్లిదండ్రులు అయితే పిల్లల కొరకు. పుట్టినప్పటి నుంచి ఒకరు చూసుకొని తీసుకొస్తారు. దేవుడిని చూడడం ప్రారంభించండి. అప్పుడు ఆయన చెరగదు. ఆయన మధ్యాకాశంలో రాబోతున్నాడు. ఆయన బైబిల్లో చెప్పుకుంటూ వచ్చారు కదా, ఇదిగో నేను త్వరగా రాబోతున్నా. అందుకనే క్రైస్తవులు ఎట్లుండాలంట? బుద్ధి కలిగిన కనికల్వలే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఎందరైతే కనిపెట్టుకొని ఉంటారో వాళ్ళకి ఇస్తాడు. నీతి కిరీటం, జీవ కిరీటం ఇస్తా అంటున్నాడు. కనిపెట్టుకొని అనుభవంలోనికి క్రైస్తవులు ఎలా లెంట్ స్టార్టింగ్ ఫస్ట్ 3-4 డేస్లో చెప్పిన కనిపెట్టుకోవడం అంటే ఒక క్రైస్తవుడు నిజంగా ఆయన రాకడ కొరకు కనిపెట్టుకోవాలి. నేనంటాను, ఒకవేళ ఆయన రాకడైనా నీ పోకడైనా ఆయన కొరకు కనిపెట్టుకునే భూమిని ఇచ్చే క్రైస్తవులు, అప్పుడే నీకు దేవుడు కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుడు భక్తుడు తెలియజేస్తాడు ఏంటి అంటే, మనము ఆయన రాజ్యం కొరకు కనిపెట్టుకునే వాళ్ళు. అందుకనే దేవుడు కూడా మనకు తెలియజేసుకొచ్చాడు సువార్తలో ఏమని, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతుకు, దాని తర్వాత సమస్తము నీకు ఇస్తారంటే మనం ఏమనుకుంటాము? నాకు ఈ లోకంలో నాకు ఏవేవైతే కోరికలు నేను అవన్నీ ఇస్తాను. అది కాదు దేవుడి ఇచ్చేది. ఈ లోకపరమైనవి ఏదో పరలోక సంబంధమైనవి అంటే నిత్య జీవము అనేది నీకు ఇస్తాడు. నేను ఆయన చేతి నుంచి ఎవరు లాక్కోలేదు. కాబట్టి మనం శ్రద్ధ వహించి నిజమైన కొరకు ఎదురు చూస్తే కనుక ఒక ధన్యకరమైన జీవితం జీవించగలుగుతాము. ఆ పరలోక రాజ్యంలోనికి మనము చేరగలుగుతామని ప్రభు తెలియదు. పేతురు రాసిన పత్రిక 1:3-4 చదవండి. అయిపోయింది వాక్యం, 9 అయిపోయింది. అమ్మ చదువు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరుగు లేచిన వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షరమైనది నిర్మలమైనది వాడబారనిది స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాం. జన్మించడం వల్ల నిగోదంలాగానే ఉన్నాం. ఇంకా నిగోదంలాగానే ఉన్నారంట క్రైస్తవులు. బైబిల్ చదువుతే అర్థమైంది. అంటే తిరిగి జన్మించే అనుభవంలోకి ఇంకా ఒక క్రైస్తవులు రాలేదా? సంఘం రాలేదా? సంఘం ఎందుకు రాలేదా? సంఘంలో ఉన్నవారు రాలేదా? సంఘం రాలేదనే మాట్లాడుకోవాలి. అంటే నువ్వు నేనే ఇంకా మార్పు కలిగి లేదు. ఎందుకంటే మనం దేవుడు ఏ నిరీక్ష ఇచ్చాడంట? జీవముతో కూడిన నిరీక్ష. అసలు జీవం ఉంటేనే కదా జీవంతో కూడిన నిరీక్షణ నాకు ఉండేది. ఆ జీవంని మనం విడిచిపెట్టేస్తే ఈ జీవంతో కూడిన నిరీక్షణ దేవుని యొక్క నిరీక్షణ ఎట్లుందా? ఉండదు. ఎందుకంటే దేవుని మీద నిరీక్షణ కలిగి ఉంటాం. ఆ పాట ఉంటుంది, ఇట్లాంటి వాక్యాలను చదువుకుంటున్నప్పుడు రాని పాటలు కూడా వాడుకుంటున్నా. దేవుని యందు నిరీక్షణ ఉంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా. బాగుంటాయి అట్లా వాడుకుంటా ఉంటే ఆత్మీయంగా బలపడుతుంటామండి. నాకు అసలు తెలుగునే రాదు, ఆయన కానీ పాటలు చిన్నప్పటి నుంచి క్యాసెట్లలో ఇక్కడక్కడ విన్నా కాబట్టి ఏదో ఇప్పుడు దేవుడు నోటిని ముట్టి ఏదో తెలుగు ఇస్తున్నాడు కాబట్టి పాడడం స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఆయన ఇంకా నేను చూపించుకోవాలి కదా నాకు ఎంత టాలెంట్ ఇచ్చిందో, ఆయన స్తుతించాలి కదా, అందుకనే పాటలు పాడతాను. ఇట్లా దీక్షణ రాగానే వెంటనే మైండ్లో పాట వచ్చారు, 1 నిమిషం వాక్యం ఆపేయాలా, ఆయనని స్తుతిగా, దాని తర్వాత మన వాక్యము చదవాలి. అట్లా మనము వాక్యం చేత కట్టబడతాం. పాటలు పాడేటప్పుడే పాటలు పాడతాను, వాక్యం చదివేటప్పుడే వాక్యం చదువుతాను, బోధించేటప్పుడే వింటాను. అంటే అన్ని ఆత్మలో ఉన్నవాడు అన్ని చేయగలుగుతాం, ఆత్మలో ఉండి మనము చేయగలుగుతాం. అందుకని వాక్యం చదువుతున్నప్పుడు అట్లాంటి నిరీక్షణ, విశ్వాసము, ఓర్పు, సహనము అన్న రిలేటెడ్ సాంగ్స్ ఏమన్నా ఉంటే అక్కడ 1 నిమిషం ఆగండి. కంగారేం లేదు, బైబిల్ తొందర చదవమని దేవుడు ఎక్కడ చెప్పలే. అక్కడ ఆగండి, పాటను జ్ఞాపకం చేసుకోండి. పాట మైండ్లోకి రాగానే ఒక మాట చెప్పాలి. ఇంకోటి మన సొంత జ్ఞానంతో అది మన జ్ఞాపక శక్తిలోకి రాదు, కానీ పరిశుధాత్మదేవుడే ఆయనని స్తుతించడానికి ఆ పాటని మీకు జ్ఞాపకం చేస్తుంది. సో ఆ పాటలు పాడుకున్నప్పుడు కొద్దిగా ఉజ్జీవము, ఉల్లాసము అనేది మనలో వస్తుంది. అప్పుడు బైబిల్ మూసేస్తాము అన్న వాళ్ళు ఇంకొక తీసే బైబిల్తో కూర్చున్నాము అన్న విధానంలో మన జీవితంలో మారుతాయి. కాబట్టి ఆ లివింగ్ హోప్ అనేది మనకి ఇవ్వాలి. ఆ జీవంతో కూడిన నిరీక్షణ ఏదైతే ఉన్నదో అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? పునరుద్ధాన క్రీస్తు దగ్గర నుంచి మనకి ఇవ్వబడినది. ఆయన ఎందరైతే విశ్వసిస్తాం ఆ విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి, దేవుడి దగ్గరికి సమీపంలో జీవించాలి. అందుకనే అంటున్నాడు కదా, Blessed be to the God the Father of our Lord Jesus Christ. According to His great mercy, He has caused us to be born again to a living hope through the resurrection of Jesus Christ from the dead, to an inheritance, swatyamu, that is imperishable, undefiled and unfading, kept in heaven for you. నీ కొరకే దాచిపెట్టాను పరలోక రాజ్యాన్ని. మరి దాచిపెట్టినప్పుడు మనం ఏం చేయాలి? పొందుకునే విధానములో శ్రద్ధ వహించాలి. ఆ శ్రద్ధ వహించినప్పుడు మనము ఆ పరలోక రాజ్యానికి చేరగలుగుతాం, మన దేవుడు తెలియజేస్తున్నాం. కాబట్టి మన కొరకు ఆ నిత్యరాజ్యము ఎదురు చూస్తున్నది, అది వారి దాని కొరకు మనము సిద్ధపడేవారుగా మనం సరి చేసుకోవాలి. దేవుని వాక్యం చేత కట్టబడాలా, పరిశుధాత్మ చేత నడిపింపబడాలి. తిమోథేయుకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం చదువుదాము. అయిపోయింది సమయం. మన క్రియలను బట్టి కాక చదువు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పములను బట్టి తన స్వకీయ సంకల్పములను బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకి అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుడి ప్రత్యక్షత వలన బయలుపరచబడిన తన కృపను బట్టి మనల్ని రక్షించి, ఇక్కడ ఏ పిలుపు అంటున్నాడు? పరిశుద్ధమైన పిలుపు. అంటే ఒక క్రైస్తవుడికి ఏముండాలంట? పరిశుద్ధత ఉండాలంట. దేవుని దగ్గరికి వెళ్ళి పరిశుద్ధుడా 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 అని ప్రార్థన ప్రారంభిస్తారే, ఎప్పుడైనా దేవా నీ పరిశుద్ధత నాకు ఈయనైనా అయ్యవా? అయ్యో, అక్కడే తప్పిపోతుంది. ఎందుకంటే పరిశుద్ధతగా జీవించలేకపోతుంది. ఆయన పరిశుద్ధత నీకు ఇస్తేనే కానీ మీలో అపవిత్రత దూరం కాదు. అడగాలి దేవుని అడగాలి, ప్రభా ఐ వాంట్ యువర్ హోలీనెస్ లార్డ్, నీ పరిశుద్ధత నాకు కూడా కావాలి ప్రభా అని దేవుడిని అడిగితే దేవుడు తన పరిశుద్ధత మనకి అనుగ్రహిస్తాను తెలియదు. అంటే ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం, ఏమేమి నేర్చుకున్నాము? మన పిలుపు ఎటువంటి పిలుపు అంట? ఉన్నతమైన పిలుపు. సో ఉన్నతమైన దేవుని రాజ్యానికి చేరాలంటే పిలుపులో మనము ఉండాలి. ఏదైతే వాక్యాలు చదువుకున్నామో, ఏమేమైతే చదువుకుంటూ వచ్చామో, పరిశుధాత్మ దేవుడు నీతోని నాతోని మాట్లాడుకుంటూ వచ్చాడో అది మళ్ళీ తిరిగి వెళ్ళి ఒకసారి ధ్యానించండి. ప్రభా పిలుపులో నేను కూడా ఉండాలి ప్రభా, ఎటువంటి గుంటలను నాకు నేర్పించు. నీ పరిశుధాత్మని ఆదరణకర్తగా మా కొరకే కదా పంపింది. ఆదరణకర్తతో నన్ను ఆదరించి ఓదార్చు, సరిచేయి, నన్ను సిద్ధపరచు ప్రభా. ఆ ఉన్నతమైన పిలుపులో నేను కూడా జీవిస్తాను, నీ కొరకు నేను బ్రతుకుతాను అని తీర్మానం చేసుకుంటే కనుక దేవుడు తప్పకుండా తన పరిశుధాత్మతో మీ అందరినీ ఓదార్చి ఆ పిలుపుకి తగ జీవితము మీ అందరికీ కలుగు చేయడం కాక కలుగుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోకరిస్తామండి. ప్రతి ఒక్కరు దేవా ఉన్నతమైన పిలుపులోనికి మమ్మల్ని పిలిచిన విధానం బట్టి నీకు వందనాలు. భక్తుల ద్వారా మేము మాతో మాట్లాడి ఉన్న ప్రభా, ఆ పిలుపులైనా మేము గుర్తించి గ్రహించి ప్రభా దాని ప్రకారమునైనా
ఆ ప్రకారం ప్రభా మా జీవితాలైనా మీ పిలుపుకి లోపలి ప్రభా మా జీవితాన్ని మేము సరి చేసుకోవడానికి మీకు మాకు అనుగ్రహించండి ప్రభా మేము దాన్ని కనికరించండి అయినా మీరైనా ధైర్యపరచండి లేవని తండ్రి ప్రభా మీ పరిశుధాత్మతో ప్రభా బిడ్డల్ని మీ శక్తితో మేము నింపమని అడుగుతున్నాను మీరే బిడ్డలకి తోడుగా ఉండండి ప్రభా ఆ పిలుపు మాకు మాత్రమే అని కాదు కానీ ప్రభా అందరికీ సంఘానికి నువ్వు ఇచ్చి ఉన్న ప్రభా పిలుపుని ప్రభా సంఘమైన మేము ప్రభా ఆ పిలుపుని గుర్తించి గ్రహించి ప్రభా ఆ పిలుపులో మేము కూడా పాలిపాలస్తులై ఉండేందుకు మనం దయచేయండి ఓపికతోనైనా ఆ ముందున్న పరుగు పదానికైనా అన్ని రీతిగా పరిగెత్తలు మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు ప్రభా అన్ని రీతిగానైనా ఓపిక సహనము కలిగి సమాధానంతో ఐక్యత కలిగి ప్రభా మీ ప్రేమతోనైనా మేము సమాధానంతో ముందుకు పరిగెత్తేందుకు దయచేయండి ఓపిక సహనము మాకు నేర్పించండి ప్రభా మాలో ఉన్న ద్వేషము కోపతాపాలన్నింటినైనా మీరు తీసివేయమని అడుగుతున్నాం తండ్రి మీ పరిశుద్ధాత్మని మాకు కుమరించండి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపు ప్రభా మీరే మమ్మల్ని బలపరచండి మీ రాజ్యము చేరేంత వరకు ప్రభా ఓపిక కలిగి ప్రభా మా ముందున్న పరుగు పందాలనైనా కడముట్టేంత వరకు ప్రభా మీ పరిశుద్ధాత్మ నడిపింపులో స్వాధీనంలోనైనా మా జీవితాన్ని మీరు స్థిరపరచమని అడుగుతున్నాం మీరు బిడ్డలు తోడుగా ఉండండి అన్ని విషయాలని సహాయం అనుగ్రహించండి అపవాదం కలుగు చేస్తున్న తలపులన్నింటినీ చూసాను బిడ్డలకు విడుదల కలిగించండి ప్రభా మీరైనా బిడ్డలు తోడుగా ఉండండి అపవాదినైనా వాళ్ళ ఆత్మీయ జీవితం మీద ఎక్కడైనా వాళ్ళు చెరిపివేయకుండా ప్రభా వాళ్ళ జీవితాన్ని కూడా మీరే స్థిరపరచమని అడుగుతున్నాను మీరే బిడ్డలు తోడుగా ఉండండి మీ ఆలోచనలతో బిడ్డలు మీరు నింపండి ప్రభా మీ పిలుపుని ప్రతినిత్యం మా బిడ్డలకి మీరు జ్ఞాపకం చేయండి ప్రభా ఆ పిలుపులో వాళ్ళు నిలిచింది ప్రభా మీ కొరకు నిన్ను చూస్తూ గురి వద్దకే మేము పరిగెడుతున్నాను అన్నట్టు ప్రభా ప్రతి విషయంలోనైనా మీ సన్నిధిలో మోకరించే అనుభవంలోకి ప్రతి ఒక్క బిడ్డలు మీరు నడిపించండి ప్రతి ఒక్క మోకాల్లోనైనా మీ సన్నిధిలో ఉండాలని మీ వాక్యం సమస్య ప్రభా ప్రతి ఒక్క మోకాల్లో ఉంచలేని పరిస్థితుల్లో ప్రభా మీరేనైనా శక్తిని అనుగ్రహించండి ప్రభా మీరేనైనా వాళ్ళకి బలపరచండి మీ సన్నిధిని ప్రేమించే విధానం వాళ్ళకి నేర్పించండి ప్రభా మీ సన్నిధిలో ప్రతి హాజరైతే ప్రభా నీ దగ్గర నుంచి శక్తిని పొందుకుంటు ప్రభా ముందున్న పరిగెట్టు ఒకటిదని పరిగెట్టే కృపను ప్రతి ఒక్కరికి దయచేస్తున్నాం రాత్రికాలం జీవన ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి రాత్రి నిద్రిస్తున్నాగా ప్రభా మెల్లని స్వరం వినిపించండి మీ ఆలోచనలతో బిడ్డలు మీరు తీసుకోండి ప్రభా కృష్ణుడు కలుగు చేసే ఆలోచనల నుంచి బిడ్డలు మీరు తప్పించండి ప్రభా మీరైనా బిడ్డలు చుట్టూ విద్యార్థులతో కాపులు ఉంచండి మీ అగ్ని వచ్చేయండి ప్రభా పశుధాత్మతో బిడ్డలతో మాట్లాడి బలపరచండి అదే కాలంగా వేసే ప్రభా ఒక్క దర్శనం చేసుకొని ప్రభా వాళ్ళ పనులు వచ్చేసుకునేదానికి మీ కృపను అనుకరిస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డలు చేతులు సంపాదిస్తున్నాం మీ చేతులకి ప్రతి ఒక్క బిడ్డలు మీరు ఆశీర్వదించండి అందుకే క్రీస్తునామంలో ఈ ప్రార్థన అడిగి కూర్చున్నాం తండ్రి ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య అన్య సావాసము సదాకాలం చేసిన మనందరికీ తోడుగా ఉండి బలపరిచి నడిపించిన దాకా